ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. వాస్తవానికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనటువంటి తీరు చూసినట్లయితే బంగ్లాదేశ్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. మ్యాచ్ను చూడటానికి స్టేడియానికి వచ్చినటువంటి ప్రేక్షకులు తమ సీటు చూసుకొని సర్దుకుని కూర్చునే లోపే బంగ్లాదేశ్ సగం వికెట్లను కోల్పోయింది. అంటే 35 పరుగులకే బంగ్లాదేశ్ 5 వికెట్లను కోల్పోయింది కేవలం 8.3 ఓవర్లలోనే. బంగ్లాదేశ్ స్కోర్ బోర్డు మీద ఒక పరుగు జరగానే తొలి వికెట్ కోల్పోయింది సౌమ్య సర్కార్ రూపంలో. ఆ తర్వాత మరొక పరుగు చేసి మరొక వికెట్ కోల్పోయింది. అంటే మొదటి 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రెండో వికెట్ హుస్సేన్ షాంటో రూపంలో కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత కాసేపటి తర్వాత మెహదీ హసన్ మీర్జా 3వ వికెట్ రూపంలో 26 పరుగుల వద్ద అవుట్ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత 4వ వికెట్ 35 పరుగులకి తాంజీద్ హసన్, అదే 35 పరుగుల వద్ద ముష్ఫిఖుర్ రహీం 5వ వికెట్ రూపంలో అవుట్ కావడం జరిగింది. అంటే 4వ వికెట్ 5వ వికెట్ 35 పరుగుల వద్దనే అక్షర్ పటేల్ బౌలింగ్లో తాంజీద్ హసన్ అండ్ ముష్ఫిఖుర్ రహీం ఇద్దరు వరుస బంతుల్లో అవుట్ కావడం జరిగింది. ఆ విధంగా అక్షర్ పటేల్కు ఒక రకంగా హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది, కాకపోతే హ్యాట్రిక్ తేలేకపోయాడు. ఆ విధంగా 8.3 ఓవర్లలోనే 35 పరుగులకే బంగ్లాదేశ్ 5 వికెట్లను అంటే సగం వికెట్లను టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ పెవిలియన్కు చేరడం అనేది జరిగింది. అప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రేక్షకులు కానీ టీవీ ముందు ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ చాలా బోరింగ్గా జరుగుతుంది, బంగ్లాదేశ్ ఏ 100 పరుగులకు ఆల్అవుట్ అవుతుంది, పెద్దగా పసలేదులే ఈ మ్యాచ్లో, కనీస పోటీ కూడా బంగ్లాదేశ్ ఇయ్యదేమో అనుకుంది. కానీ అప్పుడు చెలరేగారు. 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తౌహిద్ హృదయ్ అండ్ 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జాకిర్ అలీ వీరిద్దరు కూడా క్రమంగా నిలదొక్కుని వికెట్ల పతనాన్ని ఆపి ఆ తర్వాత స్కోర్ పెంచుతూ ఆ తర్వాత భారీ షాట్లకు దిగి బంగ్లాదేశ్కు ఒక గౌరవప్రదమైనటువంటి స్కోర్ను అందించడం జరిగింది. సో వీరిద్దరు కలిసి 6వ వికెట్కు కేవలము 206 బంతుల్లో 154 పరుగులు జోడించారు. జాకిర్ అలీ అండ్ తౌహిద్ హృదయ్ వీరిద్దరు కలిసి ఎక్కడ 35 పరుగులకి 5 వికెట్లు, ఆ తర్వాత ఏకంగా వీరిద్దరు కలిసి 154 పరుగులను జోడించడం జరిగింది 6వ వికెట్కు. సో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తౌహిద్ హృదయ్ 118 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి సెంచరీ చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ కావడం జరిగింది. ఆ తర్వాత జాకిర్ అలీ సైతం చాలా ఓపికగా నిలదొక్కొని 114 బంతులు ఎదుర్కొని కేవలం 4 ఫోర్లతోటి 68 పరుగులు చేసి అవుట్ కావడం జరిగింది. సో జాకిర్ అలీ మంచి తోడ్పాటు అందిస్తే తౌహిద్ హృదయ్ సమయోచితంగా రాణిస్తూ ఆ తర్వాత వేగంగా పరుగులు చేస్తూ చివరి కంట మరి ఆ వికెట్ల వద్ద నిలబడి చివరి వికెట్ రూపంలో అవుట్ కావడం జరిగింది. మొత్తంగా తౌహిద్ హృదయ్ తన బ్యాటింగ్ తోటి బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకున్నాడు. బంగ్లాదేశ్ వాళ్ళ హృదయాలనే కాదు, క్రికెట్ అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే జట్టు పీకల్లోతో కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ జాకిర్ అలీ సహకారంతో మరి బంగ్లాదేశ్కు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అందించడం జరిగింది. జాకిర్ అలీ అవుట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వికెట్లు త్వరగా కోల్పోతున్నప్పటికీ తౌహిద్ హృదయ్ సెంచరీని చేసి మరి అక్కడ చివరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకువెళ్ళటం జరిగింది. ఒక దశలో బంగ్లాదేశ్ కనీసం 30 ఓవర్లు లేదా 25 ఓవర్లైనా బ్యాటింగ్ చేస్తుందా, 100 పరుగులైనా స్కోర్ చేస్తుందా అని అనుకున్న దశలో తౌహిద్ హృదయ్ అండ్ ఆల్సో జాకిర్ అలీ వీరిద్దరూ కలిసి కూడా పోరాడుతూ మామూలు పోరాటం కాదు, వీరోచితమైనటువంటి పోరాటంతో మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. మధ్యలో జాకిర్ అలీ అవుట్ అయినప్పటికీ టైలెండర్ల సహాయంతో తౌహిద్ హృదయ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్ళి తను సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా బంగ్లాదేశ్కు 200 పరుగుల మైలురాయిని దాటించడం జరిగింది. సో మొత్తంగా వీరిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. ఓపెనర్ తానిజ్ హసన్ 25 బంతుల్లో 25 పరుగులు చేశాడు 4 ఫోర్లతోటి. ఇక ఆ తర్వాత రిషద్ హుస్సేన్ 18 పరుగులు చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్కే, ముఖ్యంగా సౌమ్య సర్కార్ డక్అవుట్, కెప్టెన్ షాంటో డక్అవుట్, మెహదీ హసన్ మీర్జా కేవలం 5 పరుగులకు అవుట్ అయ్యిండు, ముష్ఫిఖుర్ రహీము డక్అవుట్. ముఖ్యంగా 3 బ్యాటర్లు డక్అవుట్ కావటము, ఆ తర్వాత తాంజీద్ హసన్ కూడా డక్అవుట్ అయ్యాడు, టస్కిన్ అహ్మద్ 3 పరుగులు. ఇలా బంగ్లాదేశ్ బ్యాటర్లో చాలామంది సింగిల్ డిజిట్కే, అందులో 4 బ్యాటర్లు డక్అవుట్ కావడంతో మరి బంగ్లాదేశ్ కనీస పోరాటం చేయగలిగే స్కోర్ అయినా చేయగలుగుతుందా అని అనుకున్న దశలో తౌహిద్ హృదయ్ అండ్ జాకిర్ అలీ వీళ్ళిద్దరూ కలిసి 6వ వికెట్కు 154 పరుగులను జోడించి బంగ్లాదేశ్కు రెస్పెక్టబుల్ స్కోర్ అందించడం జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమి అంటే గాయం తర్వాత సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యి ఈ మధ్యనే ఇంగ్లాండ్తో జరిగినటువంటి సిరీస్లో, వన్డే సిరీస్లో తిరిగి పునరాగమనం చేసినటువంటి
మహమ్మద్ షమి పెద్దగా రిధమ్ను అందుకోలేకపోయాడు. మునుపటి వాడి వేడి అతని బౌలింగ్లో లేదు అని అనిపించింది. కానీ ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి తన మునుపటి వాడి వేడి చూపించగలిగాడు. 5 వికెట్లతోటి సత్తా చాటాడు మహమ్మద్ షమి. ఆ తర్వాత హర్షిత్ రాణా సైతము 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక అక్షర్ పటేల్ 2 వికెట్లు. ఆ 2 వికెట్లు కూడా వరుస బాల్లో వచ్చినాయి. అంటే అతనికి హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది. సో ఈ ముగ్గురు బౌలర్లు మహమ్మద్ షమి 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు. ఈ ముగ్గురు మాత్రం వికెట్లు తీశారు. ఇక మిగతా వాళ్ళు బౌలింగ్ చేసినా కానీ పెద్దగా వికెట్లు ఎవరు తీయలేదు. హార్దిక్ పాండ్యా ఓవర్కి 5 చొప్పున, రవీంద్ర జడేజా ఓవర్కి 4.1 చొప్పున, కుల్దీప్ యాదవ్ ఓవర్కి 4.3 చొప్పున పరుగులు ఇచ్చుకున్నారు. సో మహమ్మద్ షమి మిగతా బౌలర్ల కంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నప్పటికీ 10 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ 5 వికెట్లతోటి రాణించడం జరిగింది. సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఇండియా ముందు 229 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది బంగ్లాదేశ్. మరి ఈ విజయ లక్ష్యాన్ని ఇండియా విజయవంతంగా ఛేదిస్తుందా? ఛేదించడమే కాదు, వేగంగా తక్కువ ఓవర్లలోనే ఈ టార్గెట్ను అందుకున్నట్లయితే నెట్ రన్ రేట్ను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు నెట్ రన్ రేట్ సంగతి తర్వాత కానీ ముందు ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లపైన మరి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో మొదట 10 ఓవర్లు నిలదొక్కుని వికెట్లను కాపాడుకుంటే, అంటే పెద్దగా పరుగులు చేయకపోయిన పరుగులే కానీ వికెట్లను కాపాడుకుంటే ఆ తర్వాత బంతి కాస్త మెత్తబడ్డ తర్వాత పరుగులు దానంతటా అవే వస్తాయని చెప్పేసి ఇటు తౌహీద్ హృదయ్ కానీ జాకిర్ అలీ కానీ నిరూపించారు. కాబట్టి ఓపెనర్లు కాస్త సంయమనంతో, అంటే శుభ్మన్ గిల్ కానీ రోహిత్ శర్మ కానీ ఆ తర్వాత వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చేటప్పుడు విరాట్ కోహ్లీ కానీ ఈ ముగ్గురు అంటే టాప్ 3 బ్యాటర్లు ఖచ్చితంగా వికెట్ల వద్ద నిలదొక్కుని వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే భారీ టార్గెట్ ఏం కాదు, 250 పరుగుల లోపే టార్గెట్ ఉంది. కాబట్టి ఆచితూచి ఆడి వికెట్లను కాపాడుకుంటేనట్లయితే మరి ఇండియా సులభంగా విజయం సాధించవచ్చు. మరి ఇండియా ముందు 229 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది బంగ్లాదేశ్. మరి ఇండియా ఈ టార్గెట్ను ఛేదిస్తుందా? మరి మీ యొక్క ప్రెడిక్షన్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.